గోదావరి వరదల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్లు ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని వరద ముంపు గ్రామాల్లో పర్యటించి వరద తీవ్రత దృష్ట్యా సురక్షిత ప్రాంతాలకు తరలి రావాల్సిందిగా వరద ముంపు గ్రామాల ప్రజలు ఇళ్ల వద్దకు వెళ్లి విజ్ఞప్తి చేశారు. కుక్కునూరు మండలంలోని కౌండిన్యముక్తి, వేలేరుపాడు మండలంలోని చాకరపల్లి గ్రామాల్లోని ప్రజల ఇళ్లకు వెళ్లి వరద సహాయక కేంద్రాలకు రావాల్సిందిగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు. గోదావరి వరద మరింత పెరిగితే ప్రమాదమని, గోదావరి వరద ఉధృతి తగ్గేంత వరకు వరద పునరావాస కేంద్రాల్లో ఉండాలని ప్రజలను కోరారు. వరదల కారణంగా వారికి ఎటువంటి నష్టం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని, ప్రజలు జిల్లా యంత్రాంగానికి సహకరించి పునరావాస కేంద్రాలకు తరలి రావాలని అన్నారు. కలెక్టర్ విజ్ఞప్తి మేరకు అంగీకరించిన కుక్కునూరు మండలంలోని కౌండిన్యముక్తి గ్రామ ప్రజలు, అధికారులు మాధవరం గ్రామ పంచాయతీలోని మర్రిపాడు R&R కాలనీకి తరలించారు. వేలేరుపాడు మండలం చాకరపల్లి గ్రామాన్ని సందర్శించి కలెక్టర్ చేసిన విజ్ఞప్తికి ప్రజలు స్పందించారు. చాకరపల్లి గ్రామంలోని ప్రజలను అధికారులు దాచారంలోని R&R కాలనీకి తరలించారు. అనంతరం వేలేరుపాడు మండలం కన్నయ్యగుట్ట అంగన్వాడీ కేంద్రంలో నిత్యావసర వస్తువుల స్టాక్ పాయింట్ను జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. వరద కారణంగా రహదారి సౌకర్యం లేని గ్రామాలకు 3 రోజులకు సరిపడా 5 కిలోల బియ్యం, 1/2 కేజీ కందిపప్పు, 1/2 కేజీ వంట నూనె, టమాటా, ఉల్లిపాయలు, మిర్చి, బంగాళదుంపలు తదితర కూరగాయలు కేజీ చొప్పున, నిత్యావసర సరుకులను ప్రతి ఇంటికి వాటర్ ప్యాకెట్స్ 1 బస్తా చొప్పున ఇంటింటికి సిబ్బంది అందించారని తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంట డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, డిపిఓ తుత్తిక శ్రీనివాస్ విశ్వనాథ్, డిఎస్ఓ ఆర్ సత్యనారాయణరాజు, జిల్లా పౌర సరఫరాల సంస్థ డిఎం మంజు భార్గవి, తహసీల్దార్ చిన్నారావు తదితరులు ఉన్నారు.